హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరో భాగాన్ని వినేద్దాం. సమీరా, ఈ పాల గ్లాస్ తీసుకుని కార్తిక్ రూమ్కి వెళ్ళు అని సుమిత్ర గాని అనగానే ఎక్కలేని కంగారు వచ్చింది సమీరాకి. డోర్ తెరిచి లోపలికొచ్చింది సమీర. రూమ్ అంతా గులాబీ పువ్వులతో అలంకరించి ఉంది. మంచంపై ఉన్న మల్లె పువ్వులు, ఇటు అగరబత్తుల వాసన రూమ్ అంతా పరిమళ వాసనతో నింపేశాయి. ఆ గది వాతావరణం చూడగానే సమీరాకి ఒకవైపు భయం, మరోవైపు ఏదో తెలియని అలజడి. డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి షాక్ అయింది. సమీరా ఎదురుగా కార్తిక్ కానీ పంచికట్టులో లేడు. షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని స్టైల్గా ఆమెకి దర్శనమిచ్చాడు. వచ్చావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను సమీరా అంటూ ముందుకొచ్చాడు. వెనక్కి అడుగు వేసి, నువ్వేంటి కార్తిక్ ఈ డ్రెస్లో ఉన్నావు అంది. పంచకట్టులో ఎంతసేపు ఉండను, నాకు అసలు అది అలవాటు లేదు సమీరా, అందుకే నైట్ టైం వేసుకుని ఈ బట్టలు వేసుకున్నాను. నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది కన్ను కొడుతూ అన్నాడు. సిగ్గులేదు నీకు అంది. ఓయ్, ఇప్పటి వరకు అంటే ఏదో సాకులు చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా నేను అస్సలు వినను. నాకు తెలుసు రూమ్కి రాగానే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని. ముందు పాలు తీసుకో కార్తిక్ అంది. అని తను సగం పాలు తాగి మిగిలిన సగం ఆమెకిచ్చాడు. నవ్వుతూ పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. వెనక నుండి ఆమెని హత్తుకుని అల్లుకుపోయాడు. కిలకిలా నవ్వుతూ కార్తిక్ ఒడిలోని చిందులు వేసింది. కార్తిక్ ప్లీజ్, నా కితకితలు వస్తున్నాయి, వదులు అంది. అస్సలు వదలను అంటూ ఆమె ఫేస్ని దోసెట్లోకి తీసుకుని పెదవుల్ని అందుకున్నాడు. ఏదో తెలియని కంగారు, గుండెదడ మొదలైంది సమీరాకి. ముద్దుతో మొదలైన వారి ప్రేమ హద్దులు దాటింది. తెల్లవార్లు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. తెల్లవారుజామున 5 గంటలకి సమీర కార్తిక్ ఎదపై తలని వాల్చి, ప్లీజ్ కార్తిక్, ఇంక నా వల్ల కాదు అంది. సరే సరే పడుకో అని ఇద్దరు రెస్ట్ తీసుకున్నారు. ఉదయం 9 అయినా సమీరా కార్తిక్ బయటికి రాకపోయేసరికి సునీత తనలోని తాను నవ్వుకుంది. సునీత, అత్తమ్మ, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అత్తమ్మ అని తను తీసుకుని సుమిత్ర వాళ్ళకి ఇచ్చింది. అమ్మా, ఏంటి సునీత, మీ కొడుకు రూమ్ నుంచి బయటికి రావడం అంటే ఏ సాయంత్రం అవుతుందేమో. నా మాట విని బయలుదేరండి, లేదంటే మీరు ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుంది. సునీత మాటలకి అందరూ నవ్వుకున్నారు. మరో గంట వరకు చూసి సరోజ మోహన్ గారికి చెప్పి ఇంటికి వెళ్లారు సుమిత్ర, నరేష్ వాళ్ళు. 10 అవుతున్నా ఆదమర్చి నిద్రపోతున్నారు ఇద్దరు. తప్పక సరోజ డోర్ దగ్గరకు వచ్చింది. డోర్ కొట్టాలి అంటేనే కాస్త సిగ్గుపడింది. ఏంటి సరోజ, డోర్ దగ్గర ఉన్నావు? అది అమ్మాయి లేచినా లేదా అని. డిస్టర్బ్ చేయకు, వాళ్ళు ఎప్పుడు లేస్తారో లేవని. అది కాదండి, చెప్తున్నాను కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో తెలీదా? నువ్వు ముందు పదా అని సరోజ తనతో పాటు గదికి తీసుకుని వచ్చేశారు. ఏంటని మీరు? మరి లేకపోతే ఏంటి, ముందు డబ్బులు ఇవ్వు నాకు. రేపే కదా అమ్మాయికి శారీ పెట్టాలా, పంపించాలి కదా. సరే అండి, ఇస్తున్నాను అని బీరువాలో ఉన్న డబ్బులు తీసి శారీ ఏం కొనాలో అన్నీ వివరంగా చెప్పింది. హాల్లో కూర్చున్న సునీతకి ఏమీ తోచడం లేదు. సమీరాని పిలుద్దామన్నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారని ఇంకా లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది. బద్ధకంగా పైకి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు కార్తిక్. తన పక్కన ఆదమర్చి నిద్రపోతున్న సమీరాని చూశాడు. ఒంటి నిండా దుప్పటి కప్పుకొని 2 కాళ్ళు ముడుచుకొని చిన్నపిల్లలా నిద్రపోతున్న తన భార్యని చూసి నవ్వుకున్నాడు. ఆమె బుగ్గలతో పాటు మెడ దగ్గర ఇంకా పెదవులపై తను చేసిన గాయాలు చూసి బాధపడ్డాడు. ప్రేమగా ఆమె నిమురుతూ, సమీరా అన్నాడు. చంపేస్తాను ఇప్పుడు కానీ నన్ను ముట్టుకున్నావంటే, నిద్రలోనే అంది. నవ్వుకున్నాడు. అది కాదురా, టైం 11 అయింది అన్నాడు. ఏంటి అంటూ షాక్గా పైకి లేచి టైం చూసి నోరు తెరుచుకుని ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దాం అన్నాడు. అంతా నీ వల్లే, లేదంటే నేను 7 గంటలకే లేచేసేదాన్ని అంది. అబ్బా అవునా, నా వల్లే అంటున్నావు, నువ్వేమీ చేయలేదా అంటూ వెనక్కి తిరిగి, ఎంత మంటగా ఉందో తెలుసా, వీపంతా చూడు ఎలా ఉందో అని కార్తిక్ అనగానే సమీర షాక్ అయింది. కార్తిక్, ఏంటిదంతా అంది. అయినా గోర్లేంటి సమీర అంతలా పెంచుకున్నావు, కట్ చెయ్యే బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని కార్తిక్ అనగానే సమీరాకి నవ్వాగలేదు. ఏయ్, నవ్వేమంటే చంపేస్తాను. మరి నువ్వు మాత్రం తక్కువ, నన్ను నైట్ అంతా అంటూ ఆగిపోయింది. అప్పటికే కార్తిక్ ఆమె దగ్గరగా వచ్చాడు. మాట్లాడు, ఆగిపోయావే. ప్లీజ్ కార్తిక్ అంటూ అతని ఎదపై తలని వాల్చింది. ఆమె తలపై ముద్దు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు. ఉన్న 2 రోజులు సమీరా కార్తిక్ తమ గది నుంచి బయటికి రావడం తక్కువ. గదిలోనే ఈ ప్రపంచంలో తామిద్దరమే ఉన్నట్టు వాళ్ళ ప్రేమాలోకంలో వాళ్ళున్నారు. ఆ రోజు సాయంత్రమే శారీతో సమీరాని అత్తారింటికి పంపించాలి. సమీరాకి కొన్న శారీ అంతా ముందుగా వాళ్ళ అత్తింటికి పంపించి ఆ వెనకే కార్తిక్ సమీరాలని పంపించారు.
కోడలు తెచ్చిన శారీకి ఇల్లంతా పట్టలేదు. పైన పోర్షన్ ఉండడంతో ఆ శారీ అంతా పైన సర్దారు. అందరూ భోజనం చేసి హడావిడంతా అయ్యేసరికి రాత్రి 10 అయింది. సమీర బయటే ఉన్న సోఫాలో కార్తిక్ పక్కన కూర్చొని తమ బంధువులతో మాట్లాడుతూ ఉంది. టైం అయిందని బంధువులు వెళ్ళగానే సమీర ముఖం డల్ అయిపోయింది. ఏమైంది సమీర, అలా ఉన్నావు? ఏం లేదండి, అందరూ వెళ్ళిపోయారు కదా, ఏదోలా ఉంది. అందరూ వెళ్ళిపోతాయేంటి, నీకు నేనున్నాను కదా అని ఆమె భుజంపై చెయ్యి వేశాడు. అమ్మా, చాలా ఆకలేస్తుంది, భోజనం చేద్దామా అంటూ నీరసంగా ముందుకొచ్చింది సునీత. ఏమైంది వదిన, అంత నీరసంగా ఉన్నావు? జర్నీ చేసి అలసిపోయాను సమీర. రే, మీరు భోజనం చేయరా? పెడితే తింటామక్క అన్నాడు. ఎవరు పెడతారు? నీ పనులు చేయడానికి సమీర వచ్చింది కదా, నీకు భోజనం తనే పెడుతుందిలే నవ్వుకుంది సమీర. పెడతాను వదిన, కార్తిక్ గారి పనులు నేను చేయకపోతే ఎవరు చేస్తారు అంది. నాకు తెలుసు సమీర, నువ్వు నా తమ్ముణ్ణి నీ వైపుకి అప్పుడే తిప్పేసుకున్నావు అనుకుని సుమిత్ర గారు భోజనం పెట్టడంతో అందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేయగానే సమీర తన అత్తమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పింది. సునీత సమీర పక్కన కూర్చుని వాళ్ళ మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది. సమీర, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు పడుకో అమ్మా. సరే అత్తమ్మ అని తన రూమ్కి వచ్చింది. అప్పటికే కార్తిక్ ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. ఏం చేస్తున్నారో శ్రీవారు అని నవ్వుతూ కార్తిక్ పక్కకు చేరింది. రేపటి నుండి ఆఫీస్కి రమ్మని సార్ మెసేజ్ చేశారు, అదే చూస్తున్నాను అంటూ ఫోన్ పక్కన పెట్టి సమీరాని దగ్గరికి తీసుకుని, నా ఆఫీస్ 10కి సమీర, అంతేకాదు 9ంటికల్లా నాకు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, సరేనా? కార్తిక్ మాటలకి మనసులోనే షాక్ అయింది. ఓరి నాయనో, నాకు వంట రాదు కదా, నేనెలా చేస్తాను నా ముఖం అనుకుంది. ఓయ్, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఆమె ముఖంపై చిటిక వేశాడు. ఏం లేదండి అంది. సరే, ఇప్పటి వరకు నీకు చెప్పలేదు కదా, మా ఫ్యామిలీ కోసం ఇప్పుడు చెప్తాను విను. అమ్మ పొద్దున్నే 5 గంటలకు లేస్తుంది. బయట పని, ఇంట్లో పని చేసి స్నానం చేసి కాఫీ, మరోవైపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. తర్వాత వంట చేస్తుంది. అంతేకాదు, నాన్నకి డైలీ మజ్జిగ, పులుసు కూర, అమ్మ నాకు ఏదైనా కర్రీ వండితే సరిపోతుంది. కానీ కార్తీక్ లిస్టు చెప్పగానే సమీరాకి చెమటలు పట్టేశాయి. ఇది నువ్వు డైలీ చేయాల్సిన పని, అమ్మ కూడా నీకు హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఇంకొక విషయం, అమ్మ నాన్నల్ని నువ్వే బాగా చూసుకోవాలి. నేను పొద్దుననగా వెళ్ళి సాయంత్రం వస్తాను. ఇంట్లో ఏమి జరిగినా సరే కోడలుగా నువ్వు బాధ్యతగా ఉండాలి, సరేనా? కార్తీక్ మాటలు తనకి కొత్తగా అనిపించాయి. ఏంటి సమీర, ఏం మాట్లాడడం లేదు అన్నాడు. అబ్బే ఏం లేదండి అని తలూపి పడుకుంది. కానీ తనకి నిద్ర పట్టలేదు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలని కార్తీక్ సమీరాని దగ్గరికి తీసుకుని పడుకున్నాడు. సమీర మాత్రం నిద్రకి కరువైంది. పొద్దున్నే లేచి అన్ని పనులు ఎలా చేయాలా అని ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడగానే బద్ధకంగా కళ్ళు తెరిచింది సమీర. టైం చూసి షాక్ అయింది. ఏంటి, అప్పుడే టైం 7 అయిందా అనుకుని కళ్ళు మూసుకుని తెరిచి పక్కకు చూసింది. కార్తీక్ ఆదమర్చి నిద్రపోతున్నాడు. ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అయి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంకా అత్తమ్మ వాళ్ళు లేవలేదనుకుంటాను అనుకుని బయటకు వచ్చింది. సునీత మొక్కలకి నీళ్లు పోయడం చూసి, వదినా లేచావా? హా సమీర, ఎప్పుడో, కాస్త కాఫీ పెట్టనా, తలనొప్పిగా ఉంది. సునీత మాటలకి ఉలిక్కిపడి చూసింది. ఏంటి సమీర అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు వదినా, అంటే మరి నాకు వంట రాదు, కాఫీ పెట్టడం రాదు, చివరికి అంటూ తలదించుకుని బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా రాదు వదినా అంది. ఏంటి అని షాక్ అయింది సునీత. అవును వదినా, ప్లీజ్ వదినా, కాఫీ ఎలా పెట్టాలో చెప్పు వదినా, నేను పెడతాను. సమీర ముఖం చూడగానే నవ్వొచ్చింది సునీతకి. అంతలోనే జాలి వేసింది. సరే పద, నీకు నేర్పిస్తాను అని సమీరాని వంటగదికి తీసుకుని వచ్చి కాఫీ ఎలా పెట్టాలో నేర్పించింది. వదినా, కాఫీ పెట్టడం చాలా ఈజీ తెలుసా నవ్వుతూ అంది. అవును, నేర్చుకుంటే ఏదైనా ఈజీనే సమీర. ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నువ్వు కార్తీక్ కాఫీ ఇచ్చేసరా. హా సరే వదినా అని కార్తీక్ రూమ్కి వచ్చింది. అప్పుడే నిద్ర లేచి బెడ్ మీద కూర్చున్న కార్తీక్ కాఫీ కప్తో లోపలికి వచ్చిన సమీరాని చూడగానే ముచ్చట పడ్డాడు. తను ఎలాంటి భార్య రావాలని కోరుకున్నాడు, అలాంటి భార్య వచ్చినందుకు అతని ముఖంలో ఎక్కలేని సంతోషం వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ నవ్వుతూ విష్ చేసింది కార్తీక్ని. గుడ్ మార్నింగ్ మై డియర్ మీరా గారు అంటూ నవ్వుతూ ఆమె ఇచ్చిన కాఫీ తీసుకున్నాడు. అతనికేసి ఆత్రంగా చూసింది. కాఫీ తాగి ఏం చెబుతాడని. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. నేను మీకోసం కాఫీ పెట్టాను కదా, ఎలా ఉందో చెబుతారని మెల్లగా అడిగింది. నాకు తెలుసు, నువ్వు 100 మందికైనా వండి పెట్టగలవే తెలివైన దానివి అని కాఫీ సిప్ చేస్తున్నాడు. అతని మాటలకి ముఖంలో ఎక్కలేని నీరసం వచ్చింది సమీరాకి.
నైస్ మీరా, బాగుంది. అచ్చం మా అక్క పెట్టినట్టు పెట్టావు కాఫీ తెలుసా. అంతే, ఆ మాటకి సమీరాకి గుండె ఆగినంత పనైంది. సరే ఫ్రెష్ అవి వస్తాను అని కాఫీ కప్ తనకిచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు. ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చి వంటగదికి వచ్చింది. అప్పటికే సునీత దోశలు వేస్తూ ఉంది. వదిన, హెల్ప్ చేయనా అంది. వద్దులే సమీరా, ముందు నువ్వు అన్ని పనులు నేర్చుకో, తర్వాత నువ్వే అందరికీ వండి పెడతావు అని వంట కూడా చేసింది. ఊపిరి పీల్చుకుంది సమీరా. ఈ పూటకి ఏదోలా తప్పించుకున్నాను, కానీ రేపటి నుంచి అన్ని పనులు చేయాలి అనుకుని వండిన ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. అందరూ వచ్చారు. ఏంటి కోడలా, రోజు నేను చేసే పనులు ఈరోజు నువ్వు చేశావా? నవ్వుతూ అంది సుమిత్ర. అదేం లేదత్తమ్మా, ఇవన్నీ వదినే చేసింది. అవునా? హా అమ్మా, సమీరాకి ఏ పని రాదు అంటే హెల్ప్ చేశాను అంది సునీత. ఆ మాటకి సుమిత్ర మనసులోనే కోపం తెచ్చుకుంది. నీకే పని రాదా సమీరా అంది. లేదత్తమ్మా, కానీ నేర్చుకుంటాను, మీరు ఉన్నారు కదా, అన్ని పనులు నేర్చుకుంటాను నవ్వుతూ అంది. ఆ మాటలకి సుమిత్ర నవ్వి సరే తల్లి అని కార్తీక్ రావడంతో అందరూ కలిసి టిఫిన్ చేశారు. కార్తీక్కి లంచ్ బాక్స్ పెట్టి ఇచ్చింది సుమిత్ర. వెళ్ళొస్తానమ్మా, బాయ్ సమీరా అన్నాడు. బాయ్ కార్తీక్ గారు అని సోఫాలో కూర్చుంది. అందరికీ వడ్డించి తిన్న ప్లేట్స్ అవి షింక్లో వేసి కడగ్గానే నీరసం వచ్చేసింది సమీరాకి. రోజు అమ్మ వండి పెడితే తినడానికి బిల్డప్ చేసేదాన్ని, కానీ ఈ పనులన్నీ చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది అనుకుంది. సమీరా, ఏంటి వదిన, పనులన్నీ అయిపోయాయి కదా, పద టీవీ చూద్దాం. లేదు వదిన, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నీరసంగా ఉంది అంది. సరే పడుకో, నేను ఈలోపు మా ఇంటికి వెళ్ళొస్తాను అని వెళ్ళింది సునీత. సమీరాకి నీరసంగా ఉండడంతో సోఫాలోని నిద్రపోయింది. నరేష్ గారికి బండి తాళం ఇచ్చి లోపలికి వచ్చిన సుమిత్ర సమీరా సోఫాలో పడుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. సమీరా, సమీరా అంటూ నిద్రలేపింది. చెప్పండి అత్తమ్మా అని పైకి లేచి కూర్చుంది. ఏంటి హాల్లో పడుకున్నావు, రూమ్లో పడుకో. అది తెలియకుండా నిద్ర పట్టేసింది అత్తమ్మ. అవునా, సరే నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకోమ్మా. సరే అత్తమ్మ అని తన రూమ్కి వచ్చి పడుకుంది. తెలియకుండానే సాయంత్రం వరకు నిద్రపోయింది సమీరా. సుమిత్ర, వస్తున్నానండి అంటూ బయటకు వచ్చింది. ఉఫ్, కాస్త కాఫీ పెట్టు, తల పగిలిపోతుంది అని సోఫాలో కూర్చుని సమీరా ఎక్కడా అని అడిగాడు. నిద్రపోతుందండి అని కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టింది. నిద్రపోతుందా? ఏమైంది సుమిత్ర, ఒంటో బాగలేదా అని అడిగాడు. పెళ్ళి హడావిడి కదండి, నీరసం వస్తుంది కదా అని భర్తకి కాఫీ ఇచ్చి తినడానికి ఏం వండను అని అడిగింది. ఏదో ఒకటి వండు, రాగానే కార్తీక్కి స్నాక్స్ ఉండాలి కదా, వాడికి నచ్చింది చెయ్యి అని కాఫీ తాగారు. కిచెన్ రూమ్కి వచ్చి కార్తీక్ కోసం బజ్జీలు వేశారు. అందులో చట్నీ, కొబ్బరి చట్నీ చేశారు. అన్నీ చేసేసరికి టైం 5 అయింది. నిద్ర లేచి టైం చూసిన సమీర షాక్ అయింది. టైం అప్పుడే 5 అయిపోయిందా? ఇంతసేపు ఎలా నిద్రపోయాను? ఇంకొక గంటలో కార్తీక్ వస్తాడు కదా అనుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని రెడీ అయి బయటకు వచ్చింది. హాల్లో కూర్చుని బజ్జీలు తింటున్న సుమిత్ర, నరేష్ గారు చూశారు. లేచావా? రా తల్లి, బజ్జీలు తిందు. పర్వాలేదత్తమ్మా, ఆయన వచ్చాక తింటాను అంది. వాడు వచ్చే టైం అయింది అనేలోపే బైక్ పార్క్ చేసి లోపలికొచ్చాడు కార్తీక్. అతని చూడగానే సమీర ముఖంలో ఎక్కలేని ఆనందం. కార్తీక్ గారు అంటూ పరుగున అతని ముందుకు వెళ్ళి నిలబడింది. తన చేతిలో ఉన్న బ్యాగ్, ఫోన్ ఆమె చేతిలో పెట్టి చిలిపిగా కన్ను కొట్టాడు. సిగ్గుతో నవ్వుకుంది. కాస్త కాఫీ ఇవ్వు సమీరా అని సోఫాలో కూర్చుని. ఏంటి మా స్నాక్స్ ఏం వండారు అని అడిగాడు. బజ్జీలు రా అని కొడుకు మొహం చూసి, ముఖమేంటి నాన్న బాగా నీరసంగా ఉందే? ఈ 4 రోజులు సరిగా నిద్రలేదు కదమ్మా, 2 రోజులు రెస్ట్ తీసుకుందామన్నా బాస్ అసలు ఊరుకోడు కదా. సండే ఎలానో సెలవు కదా, పడుకోరా బాబు, ముఖం అంతా పీక్కపోయింది అని బాధపడింది సుమిత్ర. అత్తగారు పెట్టిన కాఫీ వేడి చేసి కప్పులో పోసి బయటకొచ్చి కార్తీక్ కాఫీ ఇచ్చింది సమీర. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.